తెలుసుకుందాం. అయితే ముందుగా మనం కనుక చూసినట్లయితే మోసాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కొత్త కొత్త స్కాములు ఎలా చేస్తున్నారు? ఎలా సైబర్ నేరగాళ్ళు రూటు మారుస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇటువంటి వాటిని కూడా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా కొత్త స్కాములు ఏంటి? ఏ విధంగా రూట్ మార్చుకొని వెళ్తున్నారు కేటుగాళ్ళు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా చివరి వరకు మన ఛానల్‌ని, లైవ్‌నన్ను కూడా చూడండి. అలాగే మీ సపోర్ట్ కూడా చేయండి. అయితే ముందుగా మనం కనుక చూసినట్లయితే టెక్నాలజీ ఉపయోగించి కొత్త రకమైనటువంటి స్కాములు, కొత్త ఎత్తులతో కూడా అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్ల పేర్లతో కూడా, అలాగే స్టాక్ మార్కెట్ల స్కీముల పేరుతో, డిజిటల్ అరెస్టుల పేరుతో కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే చాలామందికి తెలిసి ఉండదు. అంటే ఏదో లింక్ వస్తుంది, లేదా మన ఓటీపీ అడుగుతారు అనే ఇది మాత్రమే తెలుస్తుంది. అయితే కొన్ని సీజనల్‌గా కూడా ఉంటాయి. అలాంటి వాటి నుండి కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఇక్కడేంటంటే బంధువుల పేరుతో మోసాలు చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. అంటే బంధువుల పేరుతో మోసాలకు చేయడానికి సిద్ధమవుతున్నారంటే దీని వెనక దీని దీనికి సంబంధించి గనక మనం చూసినట్లయితే కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నంబర్ కావచ్చు, ఇతర వివరాలు కనుక్కొని అంటే మన బంధువుల దగ్గర నుండి మన బంధువుల మాదిరిగానే ఫోన్ చేసి చాలా మర్యాదగా బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగా మనతో ప్రవర్తిస్తూ ఉంటారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ కూడా డబ్బులు బదిలీ చేయాలంటూ కూడా కొంతమంది చేస్తుంటే, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి, నిన్ను అడిగి తీసుకోమని చెప్పారు. అందుకే నంబర్ కూడా ఇచ్చారంటూ కూడా కొంతమంది నమ్మించి మోసం చేయడం. ఇది నమ్మి కొంతమంది డబ్బులు కూడా చెప్పారు కదా! నాన్న చెప్పాడు. అంటే కొంత అర్జెంట్‌గా ఉంది అని ఇలా ఫస్ట్ పరిచయం పెంచుకొని, ఆ తర్వాత ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటి నుండి కూడా ఒకవేళ మీకెవరైనా సరే మీ నాన్నగారు డబ్బులు ఇవ్వాలనో, లేదా మీ అమ్మగారో, చెల్లో, అక్కో ఎవరో పేరు మీద చెప్పినప్పుడైతే వెంటనే మీరు మీ అమ్మా నాన్నలకో ఎవరి పేరు చెప్తారో వాళ్ళకి ఫోన్ చేసి, "పలానా వ్యక్తి అట, అతనికి మనం డబ్బులు ఇవ్వాలా? మీ పేరు చెప్పి మీరు డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు" అనేసి కూడా వెంటనే మీరు సంప్రదించండి. అప్పుడేంటంటే అప్పటికప్పుడే మనకు బయటపడిపోతుంది. అందులో వాస్తవం ఎంత ఉందనేది కూడా. ఈ రకంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వారం రోజుల్లోనే మనం కనుక చూసినట్లయితే ఒక వారంలోనే రకరకాలైనటువంటి వ్యక్తులు ఇక్కడ మనకి ఫోన్ చేసి 9,54 కోట్ల కూడా మాయం చేసేసారు. అంటే మోసం చేశారు. అది కూడా స్కాముల నుంచి కూడా మోసం చేశారు. ఈ విధంగా రకరకాల కొత్త కొత్త అవతారాలు ఎత్తుతూనే మోసాలకు పాల్పడుతున్నారు. సరే ఇక మరొక విషయం కనుక మనం చూసినట్లయితే ఈ స్కాముల నుండి మనం ఎలా బయటపడాలి? ఇది జనరల్‌గా స్కాములు చేసేవాళ్ళు రకరకాల ఆలోచనతో, ప్లాన్స్‌తో చేస్తూ ఉంటారు. అయితే మనం ఇందులో నుండి ఎలా బయటపడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి కూడా. అయితే మీకు ఫోన్ చేసినట్టు వ్యక్తి నిజంగా మీ బంధువేనా అనేది నేను ముందుగానే మీకు చెప్పాను. మీకు ఫోన్ చేసిన వ్యక్తి మీ బంధువు అవునా? కాదా? అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. లేదా అతను మీకు తెలిసిన వ్యక్తా? అనేది కూడా ముందుగానే మీరు అంటే తెలుసుకొని దాని పరంగా మీరు తప్పనిసరిగా ఆ రకంగా అయితే ముందుకు వెళ్ళాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే స్కామర్స్ ఉంటారో ఎప్పుడు మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటారు. అంటే వెంటనే ఇప్పుడు నాకు అర్జెంట్ ఉంది అని చెప్పి మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి తొందర పెట్టేటువంటి వ్యక్తులను కూడా మీరు నమ్మకండి. తొందర పెట్టేటువంటి వ్యక్తులను కూడా నమ్మకండి. అలాంటి వ్యక్తులు ఉంటే కూడా మీకు అలాంటి వ్యక్తులు తొందర పెడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి.
మిమ్మల్ని తొందర పెట్టారంటే మీరు ఆలోచించుకొని మీకు ఆలోచించే సమయాన్ని కూడా మీరు ఇవ్వకుండా వాళ్ళు తొందర పెడతా ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు దగ్గర నుండి కూడా చాలా మనం సమయంతో అంటే చాలా జాగ్రత్తగా సమయం పాటించుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. అదే మరికొంతమంది వ్యక్తులు అంటే మీకు తెలిసిన వ్యక్తులతో ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా చర్చించకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే కొత్త రకమైనటువంటి మోసాల్లో భాగంగానే మీ గురించి మీ బంధువులను మీకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ సేకరించి అప్పుడు మీ గురించి అన్నీ తెలిసినట్టుగా ఫలానా ఆయనకి బంధువని ఇలాంటివి నాకు అర్జెంట్ ఉందనేసి ఇలా చెప్పి మీకు టైం ఇవ్వకుండా వాళ్ళు ప్రాణం మీదకు వచ్చినట్టుగా చేసి మీ దగ్గర నిన్ను కూడా ఇచ్చేస్తారు. కాబట్టి మనకు తెలిసిన వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా అంటే మనకి మన సొంత బంధువులు అయినప్పుడు కూడా కొంత చెప్పుకోకుండా ఉండడం చాలా ఉత్తమం. నేటి రోజుల్లో రకరకాలైనటువంటి స్కాములు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి వారి నుండి వారి మాట అంటే ఎదుటి వారి మాటల్లో ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం అనేది కూడా మీకు చాలా ఉత్తమం. జరుగుతున్నటువంటి మోసాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. రకరకాల మోసాలు ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి తప్పనిసరిగా మీకు ఎప్పటికప్పుడు కొత్త రకాలైనటువంటి మోసాలు ఏ విధంగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రతిరోజు మీకు ఏదైనా కొత్త రకమైనటువంటి మోసాలు జరిగి దాని మీద పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా తప్పనిసరిగా మీరు మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్